రాష్ట్రాల మధ్య జలజగడం మళ్లీ ముదిరింది. కృష్ణా నీళ్లపై మరోసారి రగడ రాజుకుంది. కేఆర్ఎంబీ అనుమతులు లేకుండానే నాగార్జున సాగర్ నుంచి ఏపీ అధికారులు నీటిని విడుదల చేయడం వివాదం రేపింది. ఏపీ అధికారుల నీటి విడుదల ప్రయత్నాన్ని డ్యామ్ సిఆర్పీఎఫ్ తెలంగాణ ఆఫీసర్స్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. నీటి విడుదలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కుడి కాలువ పవర్ హౌస్ ద్వారా 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ఏపీ ఇరిగేషన్ జెన్కో అధికారులు. ఇక మరోవైపు తాగునీటి అవసరాల కోసం ఎడవ కాలువకి 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. నీటి విడుదల వ్యవహారం ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్తతకు దారితీసింది. కుడి కాల్వకు నీటి విడుదలపై కన్నెర్ర చేశారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఏపీ వైపు నిండుగా పారుతున్నటువంటి కుడి కాలువ నీళ్లే సాక్ష్యమన్నారు. ఏపీకి కేఆర్ఎంబీ అంటే లెక్కే లేదు, త్రిసభ్య కమిటీ అంటే విలువ కూడా లేదన్నారు. చేతగాని సీఎం వల్లే తెలంగాణ ఇంతలా నష్టపోతుందన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఏపీ అధికారులు దౌర్జన్యానికి దిగటం సిగ్గుచేటన్నారు హరీష్ రావు. నీటి కేటాయింపులపై ఎలాంటి నిర్ణయం రాకముందే ఏపీ అధికారులు నీటిని తరలించడం ఏంటంటూ ప్రశ్నించారు హరీష్. అడ్డుకోవాల్సిన కేఆర్ఎంబీ ఎందుకు మౌనంగా ఉంటుందని నిలదీశారు. ఓవైపు శ్రీశైలం నుంచి వెలిగొండ టన్నెల్ ద్వారా 11 టీఎంసీల నీటిని తరలించారని, ఇప్పుడు సాగర్ వంత్ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన బాధ్యత లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ రేవంత్ సిద్ధంగా ఉన్నారు. రేవంత్, తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం ఇంకా ముదురుతోంది. దీనికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఎంత మేర కనిపిస్తున్నాయి? కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం అయితే ప్రారంభమైంది. నాగార్జున సాగర్ కేంద్రంగా ఏపీ తెలంగాణ మధ్య వాటర్ వార్ మరోసారి మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి లేకుండా ఏపీ సర్కార్ కుడికాల ద్వారా నీటిని విడుదల చేసే ప్రయత్నం చేసింది. దీంతో తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో పాటు డ్యాంపై ప్రత్యక్షంగా ఉంటున్నటువంటి సిఆర్పీఎఫ్ సిబ్బంది కూడా అడ్డుకున్నారు. దీనికి సంబంధించి కేఆర్ఎంబీ ఆర్డర్ కాపీని చూపించండి, ఆదేశాలకు సంబంధించిన కాపీని చూపించారని చెప్పడంతో వారు చూపించకపోవడంతో తీవ్ర అభ్యంతరం కూడా తెలంగాణ ఇరిగేషన్ అధికారులు వ్యక్తం చేశారు. దీంతో తిరిగి ఏపీ అధికారులు అయితే మళ్ళీ కుడి కాలువ పవర్ హౌస్ ద్వారా 2000 క్యూసెక్ల నీటిని అయితే తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. దీంతో ఒక్కసారిగా నాగార్జున సాగర్ కేంద్రంగా మళ్ళీ కృష్ణా జలాల గొడవ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎన్నో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలకు సంబంధించిన అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి జలాశయాలైనటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్లో ఉన్నటువంటి గేట్లు ఎత్తినప్పుడు కానీ, నీటి విడుదల చేసినప్పుడు కానీ, నీరు వచ్చినప్పుడు కూడా ప్రతిసారి కూడా ఈ నీటి అంశం అయితే ఒక సున్నితంగా మారింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా నాగార్జున సాగర్ మారుతుంది. అయితే ఏదైతే ఏపీ అధికారులు 2000 క్యూసెక్ల నీటిని తీసుకుపోవడాన్ని అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి తెలంగాణ అధికారులు కూడా తాగునీటి అవసరాల కోసం ఎడమకాల ద్వారా 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తారు. కానీ మొత్తం ఈ వ్యవహారానికి రెండు రాష్ట్రాల మధ్య తలెత్తినటువంటి జలాల వివాదానికి సంబంధించి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా ఈ వివాదం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అయితే ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు అయితే కొనసాగుతున్నవి. ఈ నెల 24వ తేదీన కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా సమావేశమైంది. కేవలం ఈసారి ఎల్లినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వరదలు లేకపోవడంతో శ్రీశైలం, నాగార్జున సాగర్లో ఉన్నటువంటి నీటిని కేవలం తాగునీటికే వినియోగించాలని చెప్పి కూడా బోర్డు సూచించింది. కానీ ఏపీ దానికి సంబంధించి ఎటువంటి వివరణ ఇవ్వకుండానే ఏకపక్షంగా 2000 క్యూసెక్ల నీటిని తీసుకుపోవడాన్ని మాత్రం తెలంగాణ అధికారులు అయితే తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాగునీటి అవసరాల కోసం రెండు ఉమ్మడి జలాశయాలకు సంబంధించి కూడా 50-50 నిష్పత్తితోటి ఈ నీటిని విడుదల చేయాలని చెప్పి కూడా ఏపీ అయితే తెలంగాణ కోరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎటువంటి విషయాన్ని తేల్చకుండానే వచ్చే నెల 4వ తేదీకి అయితే రివర్ మేనేజ్మెంట్ బోర్డు అయితే వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఈసారి బోర్డు అనుమతి లేకుండా ఈ ఏపీ ప్రభుత్వం నీటిని తీసుకుపోయే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా వివాదం మళ్ళీ తలెత్తింది. నాగార్జున సాగర్ కేంద్రంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ వ్యవహారంపై కూడా బీఆర్ఎస్ అయితే తీవ్రంగా రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకం వల్లే, చేతకాంతనం వల్లనే ఈ కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని చెప్పి మండిపడుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర సీఎం కానీ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఏపీ జలదోపిడీ చేస్తుంటే మిన్నుకుండి చూస్తోందని చెప్పి కూడా విమర్శిస్తున్నట్టు పరిస్థితి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య మరోసారి ఈ వివాదం అయితే హాట్ టాపిక్గా
మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే నెల 4వ తేదీనటువంటి జరగనున్నటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో ఏ రకమైన నిర్ణయం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో అప్పటి వరకు కూడా రెండు రాష్ట్రాలు ఏ విధంగా నీటిని డ్రా చేసుకుంటారనే విషయం అయితే కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందనేది చూడాల్సిన కనిపిస్తోంది. థ్యాంక్ యూ రేవంత్.